ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో శ్రీ టాల్ పురుక్ గారి వ్యాసము సేవాదళంల సేవ, దాంట్లోని చెట్టు చివరి భాగం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. చెట్టును పెంచవలన ప్రకృతి అందించేటువంటి నీరు, ఉదజని, నత్రజని మొదలైన పదార్థములు అత్యవసరము. ఆ పదార్థములు లేకుండా శాస్త్రజ్ఞుడు మొక్కను పెంచినా దానికి సహజమైన వృద్ధి, వికాసము ఉండవు. ధర్మబద్ధమైన ప్రేమయే తెలియని సమాజమును తీసుకుందాం. ప్రకృతి పదార్థముల ప్రేమతో పెరిగిన చెట్టు మాదిరి ప్రేమయే తెలియని సమాజము నిరుపయోగకరమై గుంట పువ్వులు మాత్రమే పూస్తుంది. అట్టి సమాజం ఉన్న కొద్దీ అపాయకరంగా తయారవుతుంది. అందరికీ దానివల్ల బాధే. అటువంటి సమాజము కొండ శిఖరం నుండి క్రిందికి దొరుకుతున్న గుండు రీతిలో ఉంటుంది. ప్రతి అంగుళము క్రిందికి వచ్చిన కొలది ఆ గుండు యొక్క వేగము ఎక్కువవుతుంది. దాని నుండి ఇతరులకు అపాయము అభివృద్ధి అవుతుంది. అట్లే ప్రేమ తెలియని సమాజంలో బాధల స్థాయికి అంతరాయమే లేదు, వాటి అభివృద్ధికి విరోధమే కాదు. అప్పుడు మానవ జీవితంలోని జుగుప్స బాగా ప్రకటితమవుతుంది. పూర్వము చెప్పిన కృత్రిమ జీవనం అదే. సమాజంలోని వారు కృత్రిమ జీవితమును గడపకూడదన్న వారు సత్యవ్రతులై ఉండవలను. నిత్య సత్యమే వారి శ్వాసగా ఉండవలను. కృత్రిమ జీవితములు గడుపు వారు సత్యమును జీవితాధారముగా అంగీకరించరు. నిత్య సత్యము నుంచి వేరై దూరముగా ప్రవర్తించు అవకాశములు, సన్నివేశములు జీవిత ప్రవాహములో కోటాను కోట్లు ఉత్పన్నమగును. పరబ్రహ్మ ఏ సర్వమునకు మూలము, ఆధారము. ఈ సత్యమును ఒక్క క్షణకాలమైనను మరిచిన వారి జీవనము కృత్రిమ జీవనము, అది ధర్మమయ జీవనము కాదని తెలుసుకోవలను. ఈ సత్యమును మరిచిన సాంకేతిక శాస్త్రముల జీవన విధానము కూడా కృత్రిమములే. పాశ్చాత్య దేశములలో అనూహ్యము, సూక్ష్మము అయిన శక్తులు పరస్పర విధముగా ప్రబలిపోయినవి. వాటి ప్రభావములో అనేకులు అర్ధరహిత జీవితములను గడుపుతున్నారు. అహంకారముతో మనము క్రమబద్ధమైన ప్రకృతి ధర్మమును మరచుటయే కాక వాటికి విరోధముగా ప్రవర్తించుట ఎంత హేమో చెప్పజాలకున్నాను. మనము తెలుసుకున్న స్వల్ప శాస్త్రజ్ఞానమునకు మన తలలు తిరిగిపోతున్నవి. అహంకారాభివృద్ధికి అవధౌరములే కనబడట్లేదు. ఈ అఖిలాండ బ్రహ్మాండమును సంరక్షించు పరమాత్మ మనల్ని ఒక్క క్షణకాలము మరిచినను ప్రళయమై సంభవించును. ఈ సత్యమును మనం మరిచినాము. విద్యుత్ శక్తిపై ఆధారపడినటువంటి యంత్రములు వాటికి సర్వాధారమైన ఆ శక్తిని సంశయించి హేళన చేస్తున్నట్లనేది మన దుస్థితి. విద్యుత్ శక్తి సరఫరా ఒక క్షణకాలము ఆగిపోయినను ఆ యంత్రములన్నీ ఒక్కడే నిశ్చేద్రముగా నిలబడిపోను. అప్పుడు విద్యుత్ శక్తిని అవి ఎట్లు హేళన చేయగలవు? చేయలేవు. మన అజ్ఞానాంధకారము, అహంభావం కూడా అట్లాగే ఉన్నది. సత్యము, ధర్మం మీద సమాజము ఆధారపడి ఉన్నదా లేదా అని చింతించవలను. ప్రతి వ్యక్తి సూక్ష్మాతి సూక్ష్మము అసత్యమైన వలయములో శ్రేష్టములోని ఈగ మాదిరిగా చిక్కుకొని ఉన్నట్లు తెలుసుకునవలను. స్థూలముగా కనపడుతున్న వలయములను భేదించుకొని సూక్ష్మమైన వాటిని కూడా భేదించుకొని పోవలను. ఈ చరమ వలయమే మనల్ని దైవం నుండి వేరు చేయుచున్నది. జూడో క్రిస్టియన్ పురాణములలో రాసి ఉన్నట్లు ఆదం చేసిన ప్రథమ పాపమేమన ఏకత్వమును విడనాడి దాని స్థానే అనేకత్వము అంగీకరించుటయే. అందువలన అహంకారము ఉత్పన్నమైనది. ఒకే ఆత్మను వేరువేరు జీవాత్మగా వారు గ్రహించవలసి వచ్చినది. జీవాత్మ తను ఆవరించుకొని ఉన్న వలయములను భేదించవలను. ఏకం సత్ అని స్ఫురించగానే మనము సత్పదాత్మలో చేరిపోతాము. నమో నమస్తే. ఈ ప్రసంగము 3/10/70 ప్రశాంతి నిలయంలో అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ మహాసమ్మేళనంలో ప్రసంగింపబడినది. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన
లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.